వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మామిళ్ళగూడెంలోని IMA ఫంక్షన్ హాల్ నందు ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ తుమ్మల యుగేందర్ హాజరై మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బి మైదులు, వైస్ ప్రెసిడెంట్గా ఈ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా SK రఫీ, కోశాధికారిగా యు బాబు, సెక్రటరీగా పి మహేష్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో IMA ప్రెసిడెంట్ కంబంపాటి నారాయణరావు, లీగల్ అడ్వైజర్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, డాక్టర్ కుసుమరాజు, రవికుమార్, కార్పొరేటర్ మిక్కిలినేని నరేందర్, ప్రభుత్వ హాస్పిటల్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు బి మల్సూర్, అంబులెన్స్ సీనియర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు రాజేందర్, మురళి, జి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చేసాం. ఇక్కడికి వాళ్ళకున్నటువంటి సమస్యలు, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్న విధానం విశ్లేషించుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఖమ్మం ప్రజలకి మెరుగైన అంబులెన్స్ సౌకర్యం కల్పించే విధంగా వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఖమ్మం జిల్లా ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మనందరికీ తెలిసిందే, కోవిడ్ టైంలో అంబులెన్స్ డ్రైవర్లు డాక్టర్ల లాగానే చాలా కష్టపడి వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ప్రజల కోసం చాలా సేవలు అందించారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరగబోతుంది. సో మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి ప్రజల కోసం కష్టపడాలని, అలాగే డాక్టర్స్ అనుసంధానంగా ఉండి డాక్టర్స్కి సపోర్ట్ చేస్తూ డాక్టర్ సైడ్ నుంచి కూడా IMA ఖమ్మం సైడ్ నుంచి కూడా మీ యూనియన్ అందరికీ కూడా సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంబులెన్స్ యూనియన్ ప్రెసిడెంట్ మైదులు గారిని సర్వీస్ ఎప్పుడు మాది నూతన కమిటీ చేస్తాము. మీటింగ్ పెట్టారు కదా, నాయకులకు ఏం కోరారు? నాయకులకి ఒక ఆఫీస్ కోరాము. మా తోటి అంబులెన్స్ సభ్యులకి సొంత ఇల్లు లేవు, ప్లేసులు లేవు. కొన్ని మాకు ఇన్సూరెన్స్లు కొన్ని ఉన్నాయి, అవి చెప్పాము చేస్తామని చెప్పేసి మా ప్రాబ్లమ్స్ ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ వాళ్ళు కూడా తుమ్మల షేక్ రఫీని మాకు ఏదైనా ఆఫీస్ని ఏర్పాటు చేయమని తుమ్మెల యుగేందర్ గారిని కోరాము. ఆయన సానుకూలంగా స్పందించారు. మన కలెక్టర్ గారి దగ్గరికి మీరు రాండి, నేను తీసుకెళ్లి మీకు ఆఫీస్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు.
దయచేసి అంబులెన్స్ యూనియన్ని నెగిటివ్గా చూపించే వారిని, అంబులెన్స్ యూనియన్ని మాఫియా అని చూపించే వారిని దయచేసి కోరేది ఏంటంటే మా యొక్క సాధక బాధలు తెలుసుకొని మేము మాఫియానా కాదా మా కష్టం తెలుసుకొని గుర్తించాలని మేము కోరుతున్నాము. దయచేసి మమ్మల్ని కూడా, మాకు కుటుంబం ఉంది, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు, కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు అందరూ ఇళ్లలో ఉన్నా కానీ మేము రోడ్డు మీదకి వచ్చి మేము మా వంతు కృషి మేము చేశాము. డాక్టర్లతో సమానంగా మేము కూడా మా యొక్క కృషి మేము చేశాము. మాలో చాలామంది చనిపోయినారు కూడా. దయచేసి మా యొక్క కష్టాన్ని గుర్తించి అంబులెన్స్ అనే దానిని కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలని దయచేసి మీడియా ద్వారాగా మీ అందరినీ కోరుతున్నాం. లోకల్ యూనియన్ కమిటీ గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. ఇవాళ తుమ్మల యోగేందర్ గారు, ఈరోజు అలాగే మికిలిన నరేందర్ గారు అందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. మాకు ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చారు. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మాకు ఉండటానికి ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే మాకు ఆఫీస్ లేదు. మామూలుగా డ్రైవర్స్, ఓనర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా సొంత ఇల్లు అనేది లేదు. వచ్చి కూడా దగ్గర 20 నుంచి 30 సంవత్సరాలు అవుతుంది. సో ఉండాలంటే కిరాయిలలోనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. కంపల్సరిగా మన తుమ్మలింగేంద్ర గారు అన్నారు కదా, కంపల్సరిగా నేను కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను. ఈ విషయాన్ని మీరు కంపల్సరిగా మళ్ళీ నాకు ఒకసారి గుర్తు చేయండి అని చెప్పేసి మాకు చెప్పి ఈరోజు వెళ్ళారు. మీకు ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, సోదరులందరికీ. ముఖ్యంగా మేము ఈరోజు నూతన కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ కొత్త టీం మొత్తాన్ని వేసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవంగా పెట్టుకున్నాము. అంబులెన్స్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు, జనాలకు తెలుసు, మాకు తెలుసు. సాధక బాధకాలు ఏంటో మా అందరికీ తెలుసు. ఎందుకంటే అంబులెన్స్ అనే వ్యక్తి, అంబులెన్స్ తోలుతున్న డ్రైవరు నిద్ర ఆగారాలు మాని 200 కిలోమీటర్ల వరకు హైదరాబాద్ పోవాలంటే 200 కిలోమీటర్లు వెళ్ళాలి. కనురెప్ప మూయకుండా ఆయన ఇతని ప్రాణాన్ని రక్షించడం కోసం అతని ప్రాణాన్ని అడ్డుపెట్టుకొని రేయి వచ్చినా, పగలొచ్చినా, వర్షం వచ్చినా, పిడుగులు పడినా, కొన్ని తుఫాను వచ్చినా కూడా దూసుకుపోతూ ఉన్నాడు. అంటే ఒకందుకు మేము చెప్పుకోవాలి ఏంటంటే, విమానం నడిపే పైలట్ అట్టనో ఆయన ఆకాశంలో పైలట్ నడుపుతుంటే మేము భూమి మీద పైలట్గా చేస్తున్నాం. అంటే మా ప్రాణం కంటే ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని మేము కాపాడటం కోసమే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మాకేం జరుగుద్దో, మా ముందు ఏమొస్తుందో ఏమో తెలియదు మాకు. అందుకనే మేము చాలా గర్వంగా ఏం ఫీల్ అవుతున్నాం అంటే, ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించడం కోసం మా ప్రాణాన్ని త్యాగంగా పెట్టి ముందుకు సాగుతున్నాం. మా వెనక మా కుటుంబం ఉన్నది. మాకేదో 10 రూపాయలు వస్తేనే ఆశతోనే ముందుకెళ్తున్నాం తప్ప ప్రాణాన్ని మేము లెక్క చేయకుండా ముందుకెళ్తున్నాం. కాబట్టి అంబులెన్స్ ఓనర్లు అందరికీ, డ్రైవర్లు అందరికీ హ్యాట్సాప్ తెలియజేస్తున్నాం. నేను ఖమ్మం ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా ఇవాళ ఎన్నికయ్యాను. ఇవాళ మన యోగేందర్ గారిని మా యొక్క సమస్యల గురించి మాట్లాడటం జరిగింది. ఈ సమస్యలు ఏంటి అంటే, మా యొక్క డ్రైవర్లకి, ఓనర్లకైనా సొంత ఇల్లు లేవు, మాకు ఒక యూనియన్ ఆఫీస్ లేదు. ఇవన్నీ కూడా ఒక ఇన్సూరెన్స్, మేము రోడ్ సైడ్ పోతాం, మాకు ఇన్సూరెన్స్ లేవు. దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఆఫీస్ని, ఇల్లుల్ని, ఇన్సూరెన్స్లని చేయించాలని గవర్నమెంట్ని ఆశిస్తున్నాం. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.